హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. మరి మన చుట్టూ ఉంటున్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా మనం ఆహ్లాదకరంగా మనం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి. నేను ఈ మధ్య కొంచెం అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అలాంటివి చేయడానికి. మరి అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి మనం ఏం చేయొచ్చు, ఎట్లా చేసుకోవచ్చు అనేది ఇది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగమే ఇది ఒక ఫౌంటైన్ కూడా. మరి ఇప్పుడు మొన్ననే ఇది చేసుకున్నాము ఫౌంటైన్. మరి చూడండి ఒకసారి, నేను ఈ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను మీకు ఎట్లా చేసినాను అనేది. చాలా హ్యాపీగా ఉందండి ఫౌంటైన్ని చూస్తూ ఉంటే. మరి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మరి అసలు మార్నింగ్ పైకి టీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని మనం టీ తాగుతూ ఉంటే, రోజు కూడా గార్డెన్లో వచ్చి టీ తాగుతాము, అయినా కానీ ఈ ఫౌంటైన్ వచ్చినప్పటి నుండి ఇంకా ఏమంటారు సంతోషం అనేది రెట్టింపు అయింది. అదొక హ్యాపీ ఫీలింగ్ ఉంటా ఉందన్నమాట. మరి ఇవి ఎట్లా చేసుకున్నాము ఇది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడేనండి ఈ రెండు టబ్స్ మధ్యలోనే నేను ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే రెడీ చేసుకున్నాను. ముందు ఇక్కడ చూడండి, ఇట్లా ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన ఒక టబ్ తీసుకున్నాను. టబ్ పెట్టేసి తర్వాత దీనిపైన నేను ఒక బండ తీసుకున్నానండి. ఇదేంటి స్లాబ్, ఒక బండ దాని మీద సెట్ అయ్యేటట్టుగా ఒకటి ఇట్లా సెట్ చేసుకున్నాను. సైడ్కి పెట్టేసుకొని తర్వాత ఒక మోటార్, ఇది కూలర్ మోటార్, పంపింగ్ కోసం కూలర్లో పెడతారు కదా వాటర్ పంపింగ్ చేయడానికి, ఆ మోటారు. ఇది తక్కువ వాట్స్ మోటార్ కూడా తీసుకోవచ్చు. ఇది నాకు వాట్స్ ఎక్కువదే ఇచ్చిండు, కాకపోతే ఎగ్జాక్ట్గా ఎన్ని వాట్స్ అనేది నేను చూసుకోలేదు. ఇట్లా ముందు రోజే కనెక్షన్ అదైతే తీసుకున్నాము. ఆల్రెడీ పంపింగ్ ఇది పెట్టడానికి కోసం వైర్ అక్కడ వరకు తీసుకున్నాను. అయితే నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టోన్స్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. మాకు దగ్గర ఉన్న లేక్ పార్క్లో నుండి అక్కడ నుండి ఈ స్టోన్స్ తెచ్చుకున్నామండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసి, అసలు కాన్సెప్ట్ ఏంటి ముందు అంటే కుండలో నుండి వాటర్ పడేటప్పుడు ఈ రాళ్ళ మీద నుండి పడాలనేది ముందు కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా ఇట్లా ట్రై చేసినాను ఇట్లా పెట్టేసి, కానీ ఇది టెంపరీగానే ఉండే. చూడ్డానికే భయం వేస్తుండే ఎప్పుడు కుండ ఎటు పడిపోతుందో అన్నట్టుగా. అసలు గ్రిప్ కూడా కరెక్ట్గా లేకుండే, అయినా కూడా ఇట్లా ట్రై చేసినాము. చూడండి, ఇక్కడ నీళ్ళు పోసేసి మోటార్ ఆన్ చేసినాము. కానీ ఏం జరిగిందంటే చూడండి, నీళ్ళు బాగానే పడుతున్నాయి కదా అనిపిస్తుంది, కానీ నీళ్ళన్నీ కూడా కింద పడిపోతున్నాయండి. ఆ స్లాబ్ పైన పడి టబ్లో పడడం లేదు, నీళ్ళు కింద పడిపోతున్నాయి. ఇంకా చాలా ఫెడప్ అయిపోయి బాగా ఆలోచించి లాస్ట్కి ఫైనల్గా ఇంకొక కాన్సెప్ట్తోనైతే నేను ఫౌంటైన్ రెడీ చేసుకున్నా. ఇట్లా కూడా చూడడానికి బాగుంది, కానీ వాటర్ టబ్లో పడతలేవు కదా. లాస్ట్ ఇట్లా అయితే తయారు చేసుకున్నామండి. చాలా 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 హ్యాపీగా ఉంది. ముందు నేను అనుకున్నది వేరే పద్ధతిలో అనుకున్నది అయితే రాలేదు, కానీ ఇది కూడా చాలా బాగా అనిపించింది చేసిన తర్వాత. ఇట్లయితే పెట్టుకున్నాను. ఇవన్నీ నేను పైనుండి డెకరేషన్ ఇవన్నీ కూడా జేడ్ ప్లాంట్స్, ఈ చిన్న పాట్లో పుదీనా, ఇట్లా ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి. ఇదేంటి మన కుల్ఫీ ఐస్ క్రీమ్ది ఉంటుంది కదా పాట్, అదనమాట. ఇట్లా చిన్న చిన్న అన్నీ కూడా ఇట్లా ఈ పైప్ని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నేను చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా చూడండి ఈ పైప్ని కవర్ చేయడానికి ఇక్కడికి పెట్టుకున్నా. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇట్లా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేయండి చేయడానికి, మరి సంతోషంగా ఉంటుంది మనకు కదా. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా ఆ సౌండ్ వింటుంటే. అందుకని నేను ఒక నిమిషం అట్లా మాట్లాడకుండా ఉన్నాను. మరి ఆ సౌండ్ వింటుంటే రిలాక్సింగ్గా ఉంటుందండి నిజంగా. మరి అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఏదైనా కూడా. మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ చేయడానికని. చేసుకుంటారు అని చెప్పి నేను ఇది చూపించడం అయితే జరుగుతుంది మీకు. అంతా సెట్ అయ్యే వరకు చీకటి అయిపోయిందండి. ఇంకా అందుకని నేను సెకండ్ టైం కాన్సెప్ట్ షూట్ కూడా చేయలేకపోయినాము. ఇంకా నైట్ వదిలేసి మార్నింగ్ వచ్చి చూసే వరకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకా ఏం కాదులే అంటే కుండ పడిపోవడము అట్లాంటివి ఏం జరగదు అన్నట్టుగా ఒక హోప్ అయితే వచ్చేసింది. అందుకని ఇంకా మిగతా సెట్టింగ్స్ అన్నీ కూడా నేను చేసేసుకున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్లో నేను ఈ ఫౌంటైన్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే బర్డ్స్ కోసం అండి.
బర్డ్స్ అయితే జనరల్గానే గార్డెన్లో వస్తూ ఉంటాయి. ఇంకా అవి వాటర్ కోసము అయితే తప్పకుండా వస్తాయి. మేము చూస్తున్నాం కూడా బర్డ్స్ని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక బౌల్లో నీళ్ళు పోసి మీరు కాంపౌండ్ వాల్ పైన అయినా లేకపోతే టెర్రస్ పైన అయినా ఎక్కడైనా సరేనండి వీల్ చేసుకొని కనీసం అట్లా పెడితే పక్షులకు దాహం తీర్చిన వాళ్ళం అవుతాము ఈ సమ్మర్ అంతా కూడా. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ముఖ్యంగా ఫౌంటైన్ ఎలా ఉందో మీరు ప్రత్యేకంగా నాకు కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.